హలో ఎవరీవన్, దిస్ అభి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. ఈరోజు రైడ్ వచ్చేసి సంగమేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అడ్వెంచర్లో ఈరోజు మొత్తం, ఎందుకంటే ఒక ప్లేస్ సోమశిల వరకే మనం బైక్స్ మీద వెళ్తాం, అక్కడి నుండి బోట్లో వెళ్తాం, మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తాం. మొత్తం అడ్వెంచర్లో ఉంటాయి ఈ వ్లాగ్లో. సో ప్లేస్ గురించి అయితే చెప్పడానికి చాలా ఉంది హిస్టరీ, బట్ మనం బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. సో అక్కడ మొత్తం ఒక 5 రివర్స్ ఏమో మీట్ అవుతాయి. సో అక్కడి నుండి శ్రీశైలం డ్యామ్కి అనేది వెళ్తే వాటర్. సో దాని గురించి హిస్టరీ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది. సో మనం ముందు వెళ్తూ మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ఎప్పటి నుండో అనుకుంటున్నాం ఈ టెంపుల్కి వెళ్ళడానికి, ఇప్పుడిప్పుడు అన్లాక్ అవుతున్నాయి కదా. సో ఆ విధంగా ఈరోజు వచ్చేసి రైడ్కి అయితే వెళ్తున్నాం. సో గ్రూప్ రైడ్కి వెళ్తున్నాం ఈరోజు. చాలామంది అంటే ఎప్పటినో అంటే ఈ అన్లాక్ అయినప్పటి చాలామంది అడుగుతున్నారు గ్రూప్ రైడ్ వెళ్దామని. అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, సో ఒకసారి గ్రూప్ రైడ్ వెళ్ళొద్దామని చెప్పి మంచి ప్లేస్ డెస్టినేషన్ సెలెక్ట్ చేయండి అని చెప్పాను. అంటే సంగమేశ్వరం అయితే సెలెక్ట్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో చాలా మంచి ప్లేస్ అది. చాలామందికి తెలియదు ఆ ప్లేస్ గురించి. సో యాక్చువల్ అయితే అది 1 ఇయర్లో ఓన్లీ 3 మంత్స్ మాత్రమే బయటికి కనబడుతుంది ఆ టెంపుల్. మిగతా 9 మంత్స్ మొత్తం వాటర్లో మునిగిపోతుంది. అంటే ఓన్లీ ఫిబ్రవరి మార్చిలోనేమో ఓన్లీ గోపురం ఒకటి బయట పడుతుంది. అండ్ ఏప్రిల్ మే జూన్ వచ్చేసి మొత్తం టెంపుల్ మొత్తం కంప్లీట్గా బయట పడుతుంది. అంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేంతగా వీలుంటుంది ఈ 3 మంత్స్. ఇంకొక 10 డేస్ అయితే మొత్తం వాటర్ వచ్చేస్తాయి. సో అందుకే మేము వెళ్తున్నాం. ఇంకో 1 వీక్ ఉంది అంతే. ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా, సో ఫ్లో రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎలా అవుతున్నాడు చూడండి, వెనకల చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆ స్టాండ్ ఆ కథ. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఏం జన్మరా మీది? ఉండాల్సిన వాడే, అలాంటి వాళ్ళ వల్లనే ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యేది. టిఫిన్ చేసుకుందామని చెప్పి ఆపినాం, కానీ ఇక్కడ కరోనా ఉన్నందువలన టిఫిన్స్ అయితే ఇక్కడే తినడానికి అయితే లేదంట. సో మేము జస్ట్ అన్ని పార్సల్స్ చేసుకున్నాం. సో పిక్నిక్ టైప్ లానే బయటికి వెళ్ళి తినడం. ఏదైనా మంచి లొకేషన్లో పిక్నిక్ టైప్లో అందరం కూర్చొని తింటే అదొక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో కొత్తగా ఫస్ట్ టైం అంటే యాక్చువల్ అయితే ఇక్కడ తిందాం అనుకున్నాం, కానీ కరోనా వల్ల ఇక్కడ తినడానికి అయితే లేదంట. సో టేక్ అవే అని ఇచ్చారు. సో మేము తీసుకొని బయట ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే తినాలి. నాగర్ కర్నూలు టౌన్ అయితే క్రాస్ అయ్యాక ఎక్కడైనా మంచి ప్లేస్ పొలంలాగా ఉంటే చెట్టు కింద కూర్చొని తినాలి. ఇక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం. సో మనం రైట్ వెళ్ళాలి. సో రైట్ కొల్లాపూర్ వెళ్తాం. కొల్లాపూర్ నుండి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో వేరే రైడర్స్ అయితే వస్తున్నారు, వెయిటింగ్ వాళ్ళ కోసం. ఆల్మోస్ట్ వచ్చేసినాం కొల్లాపూర్కి. ఆన్ ది వేలో ఉన్నాం. సో జస్ట్ టిఫిన్ చేద్దాం అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్ అయితే టిఫిన్ సెంటర్ దగ్గర అయితే తినడానికి అయితే లేదు. సో అందుకే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చినాం. పార్సల్స్ అయితే తీసుకుని వచ్చుకున్నాం, చూసారు కదా. సో మస్తు ఉంది ప్లేస్. జస్ట్ ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళిపోవడమే. ఎందుకంటే ముందర మొత్తం ఫారెస్ట్ వస్తుంది కొల్లాపూర్ క్రాస్ అయితే. అక్కడెక్కడ కూడా ఆపుకొని తినడానికి కూడా ఉండదు అంతగా. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుండి. వాయిస్ విండ్ అయితే చాలా ఉంది, అసలు వాయిస్ క్లారిటీగా వస్తుందో లేదో తెలియదు అసలు. పిక్నిక్ వచ్చినట్టుంది యాక్చువల్ అయితే రైడ్కి. రైడ్ కాదు, పిక్నిక్ రైడ్. సో బాయ్స్ అందరు కూడా వాషింగ్ చేసుకుంటున్నారు. సో తినాలి, లేట్ అవుతుంది ఇప్పటికే, చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ. తొందరగా తీసుకోండి వెళ్ళిపోదాం. ఏమైంది సుధీర్, తిన్నావా కడుపు నిండా? అయ్యో కడుపు నిండా తినేసావా? రైట్ మనం స్టార్ట్ అవుదామా? ప్రజెంట్ కొల్లాపూర్కి అయితే వచ్చినాం. కొల్లాపూర్ అంటేనే మీకు అందరికీ ఐడియా వచ్చిండొచ్చు. కొల్లాపూర్ మామిడి పళ్ళు చాలా స్పెషల్. బట్ మనం ఈ సీజన్లో కొల్లాపూర్ మామిడి పళ్ళు అయితే టేస్ట్ చేయలేదు. యాక్చువల్ అయితే ఈ కరోనా ఉండడం వల్ల అసలు సేల్స్ కూడా ఏమంతగా లేవు. యాక్చువల్లీ లేకుంటే మాత్రం ఎవ్రీ ఇయర్ చాలా అంటే చాలా సేల్స్ ఉంటాయి. అంటే ఒక స్పెషల్ ఉంది కొల్లాపూర్ మ్యాంగోస్ అంటేనే, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. సో ఇక్కడిని మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సూపర్ ఉంటుంది వ్యూస్ మాత్రం. సో చూపిస్తాను ఇప్పుడు. టేక్ రైట్ టు గో. సోమశిల మొత్తం కూడా నాగర్ కర్నూలు డిస్టిక్ కిందికి వస్తుంది. సో ఇక్కడి నుండి వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంది సోమశిల. సో వ్యూస్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి. కంప్లీట్ ఫారెస్ట్. జస్ట్ ఒకసారి లొకేషన్స్ చూసి ఎంజాయ్ చేయండి.
యాక్చువల్ అయితే వెళ్ళినాం ఇలా లోపలికి, కానీ అక్కడ నుండి వాటర్ అనేది చాలా లోపల ఉంది కదా. సో బైక్సే మేము లోపల నది లోపల తీసుకుని వెళ్దామని ఇటుండి వెళ్తున్నాం. సో చాలా దూరం నడవాలంటే కష్టం, మన వాళ్ళకి అంటే మన వాళ్ళు అలసిపోతారు ఇక ఇక్కడనే. సో అందుకే మేమే బైక్స్ని లోపల తీసుకుని వెళ్తున్నాం, కొంచెం అడ్వెంచర్ కూడా చేసినట్టు ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్. సోమశీలలో టెంపుల్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంది కదా, ఈ కమాన్ లోపలికి వెళ్ళాలి. సోమశీల టెంపుల్ ఇది. అండ్ లెఫ్ట్ వచ్చేసి నది దగ్గరికి వెళ్తాం. సో అది టెంపుల్. సో ఇది వచ్చేసి నది దగ్గర కిందకి తీసుకుని వెళ్ళాలి. సో కార్స్ అవన్నీ వెళ్తున్నాయి, సో బైక్ని కూడా తీసుకుని వెళ్దామని. కింద మొత్తం మట్టి మొత్తం పచ్చిగా ఉంది, స్కిడ్ అవుతుంది ఫ్రంట్ టైర్ అయితే మొత్తం. కానీ ఆఫ్ రోడ్ టైర్లు ఉంటే మాత్రం ఆడుకోవచ్చు బండిని. అడ్వెంచర్ 390 ఉంటేనా సో మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి రోడ్స్ మీద, అడ్వెంచర్ బైక్స్ అంటే. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఓ చాలామంది ఉన్నారు ఇక్కడ. అసలు అవుట్ సైడ్ చూస్తే ఏం పబ్లిక్ లేరు అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అసలు. బోటింగ్ అయితే ఉంది, మేము లేదేమో అనుకున్నాం బట్ ఉంది. సో వెళ్ళాలి కట్టిండి అవతలకి. సో ఇక్కడి నుండి అయితే బై బోట్ వెళ్ళాలి. ఓకే అందరు ఉన్నారా లేదా ఒకసారి ఎంచుకోండి మళ్ళీ రిటర్న్లా. జెట్ స్పీడ్ లో ఇప్పుడు అందరూ. సాగంటే మన వాళ్ళు మార్నింగ్ ఉండి సైలెంట్ అయిపోయిండ్రు, వన్స్ బోట్ ఎక్కాక అందరూ హుషార్ మీదకి వచ్చేసారు. Save the songs for you when you feel down and bitter. Shawty, I'll be there for you. We'll be like Bonnie and Clyde, how we everybody else, you and me against the world, girl. You'll be my B, I'll be your J, yeah. We'll be so dangerous in love, girl. జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాం సార్. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది, సూపర్ ఉంది. సో యా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. సో మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు. యాక్చువల్ అయితే నేను లాస్ట్ 2 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే మీకు బ్యాక్ సైడ్ చెట్స్ ఆడుతున్నాయి కదా, సో అక్కడ వరకు ఉండే వాటర్. ఇంకొక 10 days మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుంది. ఆఫ్టర్ 10 days మళ్ళీ టెంపుల్ అనేది మొత్తం వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. టెంపుల్ వచ్చేసి అటు సైడ్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాం. టెంపుల్ కూడా చూపిస్తాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ నేను వచ్చినప్పుడు శిఖరం ఒకటే చూశాను, టెంపుల్ మొత్తం చూడలేదు.
సో ఇదే సంగమేశ్వరం టెంపుల్, నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మళ్ళీ గోపురం మాత్రమే చూశాను. ఫస్ట్ టైం నేను కూడా సూపర్ ఉంది అసలు. నేను పైకి వెళ్ళి నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒకసారి నేను మ్యాక్సిమం లోపల కూడా తీయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అలో ఉందో లేదో తెలియదు కెమెరాస్. మేబీ ఒకవేళ అలో ఉందంటే మాత్రం 100% మీకైతే వ్లాగ్ చేసి చూపిస్తాను. బట్ సూపర్ ఉంది టెంపుల్ మాత్రం, నది మధ్యలో. సరే మొత్తం వ్యూ కూడా చూస్తాను. ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకుని వస్తాం, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ 1 hour అయితే టెంపుల్ అనేది క్లోజ్ అయిపోతుంది. అందుకే మేము ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చి మీకు మొత్తం వ్యూస్ అనేది చూపిస్తాను. దర్శనం అయితే అయిపోయింది. ఇక సరే వ్యూ చూద్దాం అన్నట్టుగా వచ్చినాయి. ఇటు విండ్ అయితే చాలా ఉంది. మీకు వాయిస్ క్లారిటీ వస్తుందో లేదో తెలియదు, ఇంటి దగ్గరికి వెళ్ళాక చెక్ చేసుకోవాలి వాయిస్ ఎలా ఉందో. ఇక్కడ మొత్తం నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇదంతా మునిగిపోతుంది ఇంకొక 10 daysలో. సో ఈ టెంపుల్ అయితే అసలు కనబడదు అనుకోండి. సో నా బ్యాక్ సైడ్ ఉంది కదా టెంపుల్ అయితే అస్సలు కనబడదు ఇంకొక 10 days అయితే. కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది అసలు. సరే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. వస్తే ఒకసారి రండి, ఒకవేళ వీలు ఉంటుంది. మేబీ ఇంకొక 10 days టైం ఉంది, వస్తే 10 daysలో రండి, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. బై రోడ్ రావాలంటే కర్నూలు నందికొట్కూరు నుంచి రావాలి. బట్ మన తెలంగాణ వాళ్ళకి వచ్చి సోమశిల నుండి దగ్గర అవుతుంది. సోమశిల నుండి బై బోట్ మళ్ళీ ఇక్కడికి రావాలి. చాలా బాగుంది. ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. సో నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, సో ఈ గ్రీనరీస్ ఏదో ఐలాండ్లో ఉన్నట్టుంది ఫీల్ మాత్రం. ముందు నదిలా లేదు, అది యాక్చువల్ అయితే సముద్రం ఉన్నట్టుంది. అలలు వస్తూనే ఉన్నాయి అప్పటి నుండి. సార్ ప్లేన్ ఉంది కదా ప్లేస్, విండ్ మాత్రం టూ మచ్ ఉంది. యాక్చువల్లీ డ్రోన్ ఫ్లై చేద్దామని చెప్పి చాలా ట్రై చేసినాం, కానీ హెవీ విండ్ ఉన్నందుకు అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఏం మ్యాక్సిమం అయితే ఓన్లీ 1 shot 2 shots తీసుకున్నాం అంతేగా. యాక్చువల్ అయితే విండ్ తక్కువ ఉంటే తీసుకునే వాళ్ళం, ఇంకా మంచి మంచి షార్ట్స్ కానీ కుదరలేదు. 1 hour అయితే రిలాక్స్ అయ్యాం. ఇంకా బోట్ వస్తే బయలుదేరడమే. మా వాళ్ళు అందరూ అయితే బిజీ అయిపోయినారు. ఇటు కనబడుతున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అందరు ప్రతి ఒక్కరు ఫోన్స్ కెమెరాస్ అందరు ఫోటోషూట్ చేసుకుంటేనే కూర్చున్నారు 1 hour 1.5 hour నుండి. ఎందుకంటే ప్లేస్ అలా ఉంది. ఎందుకంటే మళ్ళీ రాం కదా. ఇంకొక 10 days అయితే ఈ ప్లేస్ మొత్తం మునిగిపోతుంది. మళ్ళీ ఇలాంటి వ్యూ ఉండదు. మళ్ళీ వస్తే మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలి ఇలాంటి వ్యూ కోసం. సో వచ్చి బోట్ దగ్గర అయితే కూర్చున్నాం. అందరూ 100 రోజుల కూలి పని కూర్చున్నట్టు కూర్చున్నారు అందరు. ఇట్లా మోటో బ్లాగర్ అసలు రూపం. బ్రో మీమ్స్ అని గిస్తా. సో బోట్లో అయితే వచ్చి కూర్చున్నాం. పక్కన ఎమ్మెల్యే వచ్చిందంట ఈ బోట్లో. ఆ బోట్ వేసుకుని వద్దాం అన్నట్టుగా చూస్తున్నాం. ఓపిక నశిస్తే అంతే. యా I can't think nothing better than spending my day with you. My life is sunny and better, girl, when I'm with you. She illuminates so bright like a star in the skylines. She got the looks, the good, oh boy, I need her so bad in my life. Shawty, where you wanna go, 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 go? London, Paris, Tokyo, oh, shawty, we could go. Don't need no luggage, nah, 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 nah. Don't need no stress, girl, nah, 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 nah. Just me and you sounds alright, girl. I want nobody but you. I want nobody but you. I want nobody but you. సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నదైతే మిడిల్లో ఉన్నాం. ఇదే ప్లేస్లో 5 rivers మీట్ అయితే ఇక్కడ కృష్ణ, తుంగ, భద్ర, వేణి, ఇంకోటి ఇంకా 2 names ఉన్నాయి మనకు తెలియదు. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా అవి శ్రీశైలం డ్యామ్కి అనేది వాటర్ వెళ్తుంటాయి. సో లాంగ్ రౌండ్ తీసుకుంటారు. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. Feel better if I say the songs for you when you feel down and better. Shawty, I'll be there for you. We'll be like Bonnie and Clyde, how we everybody else, you and me against the world, girl. You'll be my B, I'll be your J, yeah. We'll be so dangerous in love, girl. Shawty, where you wanna go, go, go?
London, Paris, Tokyo. Oh, shorty, we could go. Don't need no luggage, nah, 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 nah. Don't need no stress, got nah, 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 nah. Just me and your songs alright, girl. I want nobody but you. 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 Oh, 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 oh. Oh, 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 oh. Oh, 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 oh. Oh, 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 oh. Nobody but you. I want nobody but you. I want nobody but you. టెంపుల్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఇక మహబూబ్నగర్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ NH44 మీద డాబా దగ్గరికి అయితే వచ్చినాం. టిఫిన్ స్నాక్స్ లాగా తిని స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఇక్కడ నుండి 45 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. సో ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేయండి. సో ఇద్దరితో అయితే బ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. అంటే దెన్ బాబాయ్, సీ యు గైస్.